ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరకు చేరి ఆరాధించుటకు, ఆయనలో ఆనందించుటకు, ఆయన పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాను. దేవుని నుంచి ప్రేమింపబడి, ఆయన కౌగిట్లో భద్రపరచబడి, ఆయన కృపకు పాత్రులైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాల దినాన్ని బట్టి, అవకాశమును బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ ఉదయం దేవుడిని వాక్యాన్ని ధ్యానించుటకై, ఆయన వాక్యము దగ్గరకు నడిపినటువంటి కన్న తండ్రి, కృపామయుడు, ప్రేమమయుడు, దయామయుడు, జాలిగల దైవము, మన సజీవుడైనటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ కూడిన వాక్యము వింటున్న ప్రతి కుటుంబానికి కూడా దేవుడు ఆరోగ్యమును, ఆనందమును అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునిచ్చి ప్రేమింపబడినటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలము కన్న తండ్రి పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు ఆరాధించుటకు మనము ఆయన దగ్గరకు, ఆయన పాదాల దగ్గరకు చేరి ఉన్నాము. ఈ దినమందు ఆయన కృపను మనము పొందుకొనుటకై వాక్యమును ధ్యానించబోయే ముందట ఓ పాట పాడుకొని ఆరాధన చేసుకొని వాక్యమును ధ్యానిద్దాం. ప్రపంచమంతా భయంకరమైనటువంటి పరిస్థితి ప్రతి దినము మనము వింటా ఉన్నాము. మనం ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ కోవిడ్-19 వలన అనేక మంది కుటుంబాలు అల్లకల్లలమైతా ఉన్నాయి. అన్నీ మనకు ఇరుకైనటువంటి ప్రదేశాలు రెడ్ జోన్ అంటా ఉన్నారు. ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా ప్రభుత్వం వారి స్వాధీనంలో ఉంచుకొని ప్రజలను అటువైపు వెళ్లకుండా ప్రభుత్వమే కాపలా కాస్తా ఉంది. ప్రభుత్వపు అధికారులు ప్రజల రక్షణార్థమై వారి యొక్క అమూల్యమైన సమయాన్ని, వారి జీవితాలను కూడా వెచ్చించి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. వారందరిని బట్టి, వారి కుటుంబ క్షేమాన్ని బట్టి ప్రార్థించ బద్దులమై ఉంటా ఉన్నాము. అనేక మంది పారిశుద్ధ్య కార్మికులే కానీ, పోలీసు వ్యవస్థే కానీ, వైద్య వ్యవస్థే కానీ, ప్రభుత్వ అధికారులు, అనేక మంది అనధికారులు కూడా ప్రజలకు క్షేమం కొరకు తాపత్రయపడతా ఉన్నారు. మరొక విధంగా చెప్పాలని ఉంటే కనుక చాలామంది సామాజిక కార్యకర్తలు కూడా ప్రజలు క్షేమంగా ఉండాలి అని ఆలోచన కలిగి వారికి కలిగినటువంటి దానిలో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. వారందరికీ ప్రభువు క్షేమము అనుగ్రహించునుగాక. మనకు, మన ప్రజలకు నేడు దినాన్ని విదేశాల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటా ఉన్నాము అని చాలా కన్నీటితో ఫోన్ చేస్తూ ఉంటే హృదయము ద్రవించిపోతా ఉంది. అట్టి బిడ్డలకు దేవుడు క్షేమమును, సౌఖ్యమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మన బిడ్డలను, మన కుటుంబాలకు తిరిగి క్షేమంగా ఆయన తోడుకొని వచ్చు రీతిలో ప్రార్థించ బద్దులమై ఉంటా ఉన్నాము. ఇంకొక విషయం కూడా నేను జ్ఞాపకం చేయాలి. చాలా మంది భార్య భర్తలు దూరంగా ఉంటా ఉన్నారు. భార్య ఒక చోట నుంచి ఇక్కడ పోయింది, భర్త ఒక చోట నుంచి ఇక్కడ పోయారు, బిడ్డలు మరో చోట నుంచి ఇక్కడ పోయారు. వారి గురించి కూడా ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని నేను ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ నామమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మన వాళ్ళందరి క్షేమం కొరకు, మన దేశస్తులందరూ, మనకి ఇరుకైన వారందరూ, మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, నాకు తెలిసి అమెరికాలో మాకు ఇరుకైన వారు ఉన్నారు, కువైట్ దేశంలో మాకు ఇరుకైన వారు ఉన్నారు, స్పెయిన్ దేశంలో మాకు ఇరుకైన వారు ఉన్నారు, బ్రిటన్లో మాకు ఇరుకైన వారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మరొక కంట్రీ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. పరిస్థితులు వివరిస్తూ ఉంటున్నప్పుడు చాలా భయంకరమైనటువంటి స్థితి వారంతా కలిగి ఉన్నారు. మనమైతే ఆయన కృపను పొంది, ఆయన దయ వలన క్షేమంగా ఉన్నాము. చాలామంది అవే మనమంతా భారతీయులు కాబట్టి బాగున్నాం అంటూ ఉన్నారు. భారతీయులని కాదు, ఎందుకనో కన్న తండ్రి మనల్ని జ్ఞాపకం చేసుకొని
మనకిచ్చినటువంటి ఈ క్షేమ దినమందు, ఈ క్షామకాలంలో మనకిచ్చినటువంటి ఈ క్షేమకరమైనటువంటి దినమందు ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన కృపకు పాత్రులముగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్న రీతిలో మన జీవితాలు ఆయనకు సమర్పించుకుందాం. పాట పాడుకొని ఆరాధన చేసుకొని వాక్యమును ధ్యానించుకుందాం. రాజాధిరాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా. రాజాధిరాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా. ఆశ్చర్యక్రియలు జరిగించువాడా ఆరాధన నీకేనయ్యా. ఆశ్చర్యక్రియలు జరిగించువాడా ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. నా ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకేనయ్యా. నా ఆరాధన నీకే యేసయ్యా. రాజాధిరాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా. ఆశ్రయమయ్యుండి రక్షించువాడా నిన్నే పూజించెదమయ్యా. ఆశ్రయమయ్యుండి రక్షించువాడా నిన్నే పూజించెదమయ్యా. ఆశీర్వాదములు
దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా రాజాది రాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా ఆశ్చర్యక్రియలు జరిగించువాడా ఆరాధన నీకేనయ్యా ఆశ్చర్యక్రియలు జరిగించువాడా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా మా ఆరాధన నీకేసయ్యా ఆరాధన నీకేనయ్యా మా ఆరాధన నీకేసయ్యా హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సభలో మరొక్కసారి దేవుని వాక్యమును ధ్యానించుటకై, వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వినుటకై ఆయన పరిశుద్ధమైన పాదముల దగ్గరకు మీ అందరికీ ఆహ్వానము తెలియజేస్తూ, గత కొద్ది కాలముగా మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనము ధ్యానిస్తా ఉన్నాము. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అని మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకు పొలములో దేవుని మాటలు, దేవుని వాక్యమును ధ్యానిస్తా ఉన్నారు. ప్రతిదినము అనుదినము అలవాటైనటువంటి భక్తిని ఆయన చేస్తా ఉన్నారు. ఈ ఉదయం ప్రతిదినము దేవుని వాక్యమును ధ్యానిస్తున్నటువంటి ఇస్సాకుకు ఈ భక్తి ఎక్కడి నుండి నేర్చుకున్నారు అని మనము ఆలోచన చేస్తూ ఉంటే, తండ్రి దగ్గర నుండి, తల్లి దగ్గర నుండి ఈ భక్తిని నేర్చుకున్నటువంటి బిడ్డగా ఇస్సాకు గారు తన యవ్వన ప్రేమలో అగ్గుపడతా ఉన్నారు. ఈ ఉదయం వాక్యం దగ్గరకు వచ్చినటువంటి దేవుని పిల్లలారా, మనము మన కుటుంబాల్లో మన బిడ్డలు ఎలాంటి భక్తి చేస్తుంటున్నారు, ఎక్కడ భక్తి చేస్తుంటున్నారు, ఎప్పుడు భక్తి చేస్తుంటున్నారు, ఎందుకు భక్తి చేస్తుంటున్నారు? ఇస్సాకు గారిని చూస్తూ ఉన్నప్పుడు, ఇస్సాకు గారి జీవితంను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇస్సాకు గారి భక్తి ఎలా ప్రారంభమైంది అంటే, తన తండ్రి గురుండి, తన పితరుల గురుండి తన తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆయనకు వివరించింది అంట. నేను చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల దగ్గర భక్తిని నేర్చుకున్నటువంటి బిడ్డలుగా ఇస్సాకు గారు అగ్గుపడతా ఉన్నారు. ఈ ఉదయం మన బిడ్డలకు చిన్ననాడు ఏమి నేర్పిస్తుంటున్నాం? ఎలాంటి భక్తి నేర్పిస్తుంటున్నాం? ఎక్కడ నేర్పిస్తుంటున్నాం? మందిరంలో మన బిడ్డలను మనం కంట్రోల్లో పెట్టాం. మందిరాల్లో మన బిడ్డలతో మనకు సంబంధం లేదు అన్నట్లుగా విడిచిపెట్టేసి మనం మాత్రమే వాక్యము వింటున్నట్లుగా జీవిస్తాం. నేనంటాను, మందిరంలో ఎలా ఉండాలో బిడ్డలకు మనమే నేర్పించాలి. మందిరంలో భక్తి సరిపోద్దా? మందిరంలో మాత్రం కాదు, ఇంటి దగ్గర మన బిడ్డలు ఎలాంటి భక్తి కలిగి ఉంటున్నారు, ఇంటి దగ్గర మన బిడ్డలు మోకరిస్తుంటున్నారా లేదా, ప్రార్థిస్తుంటున్నారా లేదా, వాక్యం చదువుతుంటున్నారా లేదా, ధ్యానిస్తుంటున్నారా లేదా, మనము మన బిడ్డలను పరిశీలించాలి, పరీక్షించాలి. మీకు అర్థమవడానికి మాట చెప్పనా? ఏయ్ హోంవర్క్ చేసావా అంటాము. ఎప్పుడైనా మన పిల్లలను ఏయ్ బైబిల్ చదవవా అంటున్నామా? ప్రార్థన చేసావా అంటున్నామా? దేవుని వాక్యమును ధ్యానించవా అంటున్నామా? ఇది అనం. ఎంతసేపు మన బిడ్డలు అదవ్వాలి ఇదవ్వాలి అనే ఆలోచనే కానీ దేవుని చిత్తానికి
దేవుని చేతులకు, దేవుని పాదాల దగ్గర మన బిడ్డలను సమర్పిద్దాం అనేటువంటి ఆలోచనలోనికి మనం రాలేకపోతుంటున్నాం. చాలా మంది బిడ్డలు ఉన్నతమైన పరిస్థితికి రావాలి అని ఆలోచన కలిగి ఉంటారు. నేను వారందరినీ అభినందిస్తూనే, ఎట్టొచ్చింది ఇది ఉన్నతమైన పరిస్థితి, ఎట్టొచ్చింది అంటే దేవుని పాదముల దగ్గర మన బిడ్డలను ఉంచడం ద్వారా వచ్చింది అంటాను. నేను అనుభవిస్తూ నా బిడ్డలను దేవుడు చక్కనైన స్థితికి తోడుకొని వచ్చారు. స్టేట్ ర్యాంకర్స్గా ఏమాత్రం ట్యూషన్స్ కానీ, నేను కానీ, నా భార్య కానీ, స్కూల్లో కానీ ఏమాత్రం వారి మీద ప్రెషర్ పెట్టకుండా ఉన్నప్పుడు, ప్రభు పాదాల దగ్గర వారిని మోకరింపచేసినప్పుడు, చిన్ననాటి నుంచే భక్తిభావము వారిని పెంచినప్పుడు, చిన్ననాటి నుంచి ఉపవాసం ఉండి ప్రార్థించడం నేర్పించడం ద్వారా స్టేట్లో అత్యున్నతమైనటువంటి ర్యాంకులో, అంత మాత్రమే కాదు, నా చిన్న కుమార్తె విషయంలో మరి గొప్పనైనటువంటి అద్భుతం. మేము మా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి జేఎన్టీలో సీట్ రావాలనుకున్నాం. ఏ ట్రేడ్ రావాలో ఆ ట్రేడ్ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంసెట్లో చక్కని ర్యాంక్ ఇచ్చారు. కాకినాడ జేఎన్టీలో సీట్ని ఇచ్చారు. మేము ఏ ట్రేడ్ కొరకు ఆశించామో అదే ట్రేడ్ వచ్చింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పనా, చాలా మంది దైవజనులు ఎంసెట్ సీట్ వచ్చినప్పుడు నాతో అన్నటువంటి మాట, అయ్యారు పాపకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏముంది అనేవారు. అయ్యా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను బీసీసీ అని చెప్పినప్పుడు పాప జీవితాన్ని పాడు చేస్తున్నారండి, అనవసరంగా బీసీసీ పెట్టారు, ఏమన్నా అవకాశం ఉంటే కనుక సర్టిఫికేట్ చేంజ్ చేయండి అని వారు కోరారు. నేనన్నాను, ఇంతవరకు కనికరించి కృప చూపిన దేవుడు ఇంకా ముందట ఆయన చిత్తమైతే, ఆయనకి ఇష్టమైన మార్గంలో నడిపిస్తారు అని నేను చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపడే రీతిలో, అనేకులు ఈర్ష్యపడే రీతిలో మాకు అతి సమీపంలో ఉన్నటువంటి యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్లో పెట్రోలియం డిపార్ట్మెంట్లో ప్లేస్ రావడానికి కన్న తండ్రి కృప చూపించాడు. స్తోత్రం చెల్లిందమ్మా. నీకు దేవుడు నీ కుటుంబానికి కార్యం చేయాలి అంటే ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టు నీ బిడ్డలు. ఈ సందర్భంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక తల్లిని మీకు జ్ఞాపకం చేయనా అన్నా, తన బిడ్డని ప్రవక్త అవ్వాలి అని ఆమె ఆశించి ఉండకపోవచ్చు కాక, నా బిడ్డని నీ చేతులకు అప్పగిస్తాను అని చెప్పి షిలోహు మందిరానికి తీసుకుని వచ్చి తన బిడ్డను సమర్పించిన దినాన్నే వాడు రాగానే చేసిన పని ఏంటి అంటే కనుక, అక్కడనే వాడు మొదటి అధ్యాయం చివరి వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచనంలో మీరు చూడగలిగితే కనుక, అక్కడనే వాడు యెహోవాకు మొరొక్కెను అని ఉంటుంది. చట్టి పిల్లోడు, పాలు విడిచిన పిల్లోడు మందిరికి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే కనుక యెహోవాకు మొరొక్కుతా ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. కానీ అదే కనుక మనమైతే కనుక ఈ రోజుల్లో వెంటనే ఫోటో తీసి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, అబ్బా ఏమి చాట్స్ ఉంటే అందులో దాన్ని షేర్లు కొట్టేసేద్దాం. చాలా మంది లైక్లు, చాలా మంది షేర్లు, అబ్బబ్బబ్బా ఏమి కోరుకుంటామో మన బిడ్డలు ప్రభుకు అప్పగించాలి, ప్రభు చేతులకు అప్పగించాలి. ఇస్సాకు గారి గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఇస్సాకు గారు ఇలాగా భక్తి జీవితంలో ఎదుగుతా ఉన్నాడు. నేను ఒక సందర్భంలో గత దినాల్లో నేను లోతును జ్ఞాపకం చేశాను. అబ్రహాం గారి ప్రయాణంలో అబ్రహాం గారితో కలిసి ప్రయాణం ప్రారంభించినటువంటి వ్యక్తి లోతు. అబ్రహాం గారితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత అబ్రహాం గారికి లోతు యొక్క పరిస్థితిని బట్టి అబ్రహాం గారు అంటూ ఉన్నారు, అయ్యా నేను వేరుపడితే బాగుండే అనగానే లోతు వేరెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే కనుక దేవుని తోటలాగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు, ఐగుప్తులాగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు, సమృద్ధి అయినటువంటి జలము కలిగిన సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంచుకొని చాలా సుందరమైన ప్రదేశాలు, సమృద్ధి అయిన ప్రదేశాలు. నేను దాన్ని ఇలా అంటాను, నేను ఒక గల్ఫ్ కంట్రీస్ లాగా ఉండొచ్చు, లేక అమెరికాలో ఉండొచ్చు, లేదంటే
కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉండి ఉండొచ్చు, లేదా కోనసీమలో కూడా ఉండి ఉండొచ్చు. చాలా అద్భుతమైనటువంటి యోర్దాను ప్రదేశం అని. దాన్ని నేర్చుకొని అక్కడికి వెళ్ళి సర్వ సమృద్ధి సంతోష సమాధానాలతో నింపబడిన వాడై దేవా నీవు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన జీవితంకి నీకు వందనాలు అని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బదులు అక్కడ మనుషులతో పాటు ఇతడు ఒకటైపోయాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటి అంటే కనుక సాయంకాలపు వేళ ఇస్సాకు గారు దేవుడితో సమయాన్ని గడుపుతా ఉంటే, సాయంకాలపు వేళ లోతు ఊరి గమని దగ్గర ఉన్నటువంటి ప్రజలతో సమయాన్ని గడుపుతా ఉన్నాడు. ఇస్సాకు గారి గురించి మనము ఆలోచన చేస్తుంటున్నాం. తల్లి చక్కగా చెప్పింది, నానా నీ తండ్రికి 100 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు నిన్ను మాకు అనుగ్రహించాడయ్యా. అందుకు బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాము. దేవుని మాటలు నమ్మదగినవి, యథార్థమైనవి, పవిత్రమైనవి ఎట్టా ఉంటాయి దేవుని మాటలు అంటే ఆమె అంటా ఉంది. 21వ అధ్యాయంలో ఆదికాండము 21వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టెను. 5వ వచనం మనం చూడగలిగితే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. 100 సంవత్సరాల వ్యక్తికి చక్కని కుమారుని ఇచ్చాడు దేవుడు. 18వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు కదా, 18వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు ఆయన మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయంగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలుగునని చెప్పాను అన్న రీతిగా సంవత్సరం తిరిగేసరికి అబ్రహాం గారు లేక శారా గారి ఒడిలోనికి చక్కనైనటువంటి కుమారుడిని పెట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. చక్కగా ఇస్సాకు చక్కగా ఆ తల్లి ముందట పెరుగుతూ ఉన్నాడు, చక్కనైన స్థితికి వస్తూ ఉన్నాడు. అతనికి సున్నతి జరిగింది, అతడు చక్కనైనటువంటి రీతిలో పెరుగుతూ ఉన్నాడు. చక్కనైనటువంటి స్థితిగతి అతనికి కలుగుతూ ఉంది. ఇక్కడ మరో మాట మనం చూస్తుంటే 8వ వచనంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అబ్రహాం గారు ఆ కుర్రుడు పుట్టిన పాలు విడిచిన సందర్భాన్ని బట్టి అద్భుతమైనటువంటి విందును ఆయన చేస్తా ఉన్నాడు, చేశాడు కూడా. అనేక మందిని తన దాసదాసి జనాంగానే గాక అపరిసర ప్రాంత ప్రజలందరినీ పిలిచి చక్కనైనటువంటి విందును అబ్రహాం గారు ఇచ్చారు. అబ్రహాం గారు వారికి చేయడం జరిగింది. తరువాత 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 9వ వచనంలో, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, క్షమించాలి, అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదముల దగ్గర చేరినటువంటి మనము భక్తి జీవితంలో ఎట్టుండాలి, భక్తి జీవితంలో ఎలా నడవాలి అంటే, అబ్రహాం గారికి నేను మొదటే చెప్పాను, నేను దైవజనునికి సాదృశ్యము అని. ఇస్సాకును లోతును చూపిస్తుంటున్నాను. ఇస్సాకు దైవజనునికి విధేయత చూపినటువంటి
విశ్వాసిగాను, లోతు దైవజనుని మాటకు వ్యతిరేకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగాను నేను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. అబ్రహాం గారు ఏమి చెప్పినా చేయడానికి ఇస్సాకు గారు ముందుకొస్తున్నారు. అబ్రహాం గారి మాటకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించాలి అని తన తల్లి అతనికి బోధించింది. వీరిరువురు 22వ అధ్యాయము ప్రారంభపు వచ్చిన నియమలు చూడగలిగితే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఒక్క నిమిషము ఆగుదాం. అక్కడ చాలా సార్లు మనకు శ్రమలు వస్తే, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే మనం వాడే పదం ఏంటో తెలిసిన, ఈ ప్రాబ్లం అండి సాతాను కలిగించాడండి, సాతాను ఈ కార్యం చేసిందండి, సాతాను శోధిస్తుందండి, సాతాను 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 ఈ పదము ఎక్కువ మార్లు వల్లివేస్తూ ఉంటాము. నన్ను క్షమించాలి, దేవుని ప్రజల మీద సాతానుకు అధికారం లేదు. ఒకవేళ మనల్ని శోధించాలి అంటే దేవుని పర్మిషన్ తీసుకోవాలి. మీకు తెలుసు కదా యోబు గ్రంథం గురించి, మనలను పరిశోధించుటకై దేవునికి ఇష్టమైతే, దేవునికి చిత్తమైతే ఆయన పర్మిషన్తో మాత్రమే మనలను పరిశోధించడానికి వస్తుంది. మనమంత భక్తులు కాదనుకోండి, ముందటే మనం సరెండర్ అయిపోతాం సాతానుకు. ముందటే సాతాను గురించి దేవుని కన్నా ఎక్కువ సాతానును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. నేనంటా ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో, నీవు దేవునికి అత్యంత ప్రియమైన పిల్లవాడివి. నీకు వచ్చిన ప్రతి సమస్యలో కూడా ప్రభువా దీనిని ఎదుర్కొనుటకై నీ దయను కనుగరించి కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయాలి. కానీ సాతాను విషయం నీకెందుకు? సాతాను విషయం నువ్వెందుకు తెచ్చుతున్నావు? సాతాను గురించి నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? జాగ్రత్త సుమ. దేవుడితో సాంగత్యం ఉంటే సాతాను గురించి ఎత్తుకోకూడదు, సాతాను గురించి మాట్లాడకూడదు. దేవుని సంఘంలో సాతాను అనే పదాన్ని నువ్వు ఉచ్చరించరాదు. చాలా సంఘాలలో నేను వింటూ ఉంటాను, దైవజనులు కూడా చాలా సంఘాల్లో చేసి ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే కనుక, వాక్యం చెబుతూ ఉన్న 45 నిమిషాల్లో దేవుని గొప్పతనాన్ని ప్రకటించాలి. దానికి బదులు ఆ సమయంలో ఎక్కువగా ఇహలోక సంబంధమైనటువంటి లేక స్వతాను సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక కాస్త ముందుకెళ్తే ఒక సంవత్సరం ప్రత్యేకంగా సాతానును ఎదిరించడమే మొదలెడతారు. ఏకంగా సాతాను ఎదిరిపని ఒక వాళ్ళ యొక్క ఆరాధన క్రమంలో ఒక ప్యాసేజ్ ప్రత్యేకంగా దాన్ని ఎట్టుకొని, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు రా తేల్చుకున్నావు. ఏందబ్బా ఇది? దేవుని గొప్పతనాన్ని చూపించడానికి మరొకరిని ఎచ్చాల్సిన పనిలా. ఇవే కలిసి వాక్యం ఇచ్చిన వాళ్ళారా, ప్రదీప్ మంచోడు అని చెప్పాలి అంటే ప్రక్కన ఉన్న తిట్టాల్సిన పనిలా. ప్రదీప్ ఎందుకు మంచోడు చెప్తే సరిపోదు. లేకుంటే ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు మంచోడు అని నేను అనాలి అంటే మరొకరిని నేను కించపరచాల్సిన పనిలా. వాళ్ళ విషయం అక్కర్వసలు మీ మంచిదనం నేను ఇచ్చిందే సరిపోదు. కానీ చాలా మంది వాక్యం దగ్గరికి వచ్చి కూడా వాక్యానుసారంగా కాకుండా వేరుగా ఆలోచన చేస్తారు. దేవుడు శోధించేవాడు కాదు, పరిశోధించేవాడు. ఆయన చిన్న చిన్న పరీక్షలు పెడతాడు మనకు. మనం ఎలా నిలుస్తామా అని. ఎలా ఉంటుందో తెలుసురా, ఇది మమ్మీ చక్కగా పప్పులు వండిసింది, ఓ బాటిల్లో పెట్టేసింది, మూత పెట్టింది, షెల్ఫ్లో పెట్టింది. నేను పెట్టే వరకు ముట్టుకున్నారంటే చేతులు విరిచేస్తా అన్నది పిల్లలతో. నిజంగా విరిచేయాలని కాదు, ప్రేమతో చక్కగా అంది అనేసి చక్కగా పడుకున్నట్లుగా కళ్ళు మూసుకుంది. పిల్లలిద్దరూ నెమ్మదిగా చప్పుడు రాకుండా జాగ్రత్తగా లోనికి వస్తుంటున్నారు, బాటిల్ వేస్తుంటున్నారు. మమ్మీ నిద్రపోయినట్లుగా కళ్ళు మూసుకొని చూస్తూ ఉంది. బాటిల్ తీశారు, ఓపెన్ చేశారు, చెయ్యి పెట్టారు. మమ్మీ అది అన్నది. తుళ్ళి పడ్డారంతే. ఇది పరిశోధించడం అంటే. పరిశోధించడం అంటే దేవుని పిల్లల వాళ్ళ కొరకు చేసినవే. మమ్మీ ఇస్తే బాగుండేది,
కానీ ఈ పిల్లలు మాత్రం వాళ్ళ చెయ్యి పెట్టేసరికి మమ్మీ కొంచెం కోపం నటిస్తూ ఉంది అంటే, అబ్రహాం గారి విషయంలో కూడా దేవుడు ఇదే చేస్తుంటున్నాడు. చాలా చక్కనైనటువంటి బిడ్డను దేవుడు ఆయనకి ఇచ్చారు. రెండవ వచనం మనం చూస్తుంటున్నప్పుడు, అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్కదాని మీద దహన బలిగా అతనిని అర్పించు అంటా ఉన్నాడు. ఆ విషయాలు ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కడైన కుమారుడు, రెండు నువ్వు ప్రేమించే కుమారుడు. దేవునికి ఏమి కావాలి? నేను గతంలో ఈ మాట జ్ఞాపకం చేస్తా మీకు. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. దేవుడు అడుగుతా ఉన్నాడు, నీకు ఒక్కడైనా నీవు ప్రేమించుచున్నా నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించాలి. ఎక్కడ మోరియా దేశానికి వెళ్ళి నువ్వు అర్పించాలి. అర్పించడం కాదు, దహన బలిగా అర్పించాలి. చంపేసి, కాళ్ళు చేతులు కట్టి చంపేసి ఆ కుమారుడికి ఆ కట్టెల మీద పెట్టి నిప్పు పెట్టాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుని పిల్లరా, మొట్టమొదటి పుట్టారు ఇష్మాయేలును చాలా మాట విని దేవుడు చెప్పిన రీతిగా నెట్టివేశారు అబ్రహాం గారు. రెండవదిగా పుట్టినటువంటి ఇస్సాకు గారిని ఆయన అల్లారు బుద్ధిగా పెంచుకుంటా ఉన్నారు. అబ్రహాం గారికి ఉన్నటువంటి 8 బిడ్డల్లో ఇస్సాకు గారంటే ఆయనకు చాలా ఇష్టం. ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని ఇస్సాకు గారికి ఇచ్చి మిగతా వాళ్ళందరూ పంపించేసినారు. అంతగా ప్రేమించే కుమారుడు. అయితే ఇక్కడ ఇస్సాకు గారి గురించి మనం చూస్తుంటున్నప్పుడు, ఇస్సాకు గారిని తీసుకొని నాకు అర్పించాయి, నాకు దహన బలిగా అర్పించు అన్నాడు దేవుడు. ఎక్కడ అర్పించాలి? మోరియా పర్వతానికి తీసుకొచ్చి, మోరియా దేశానికి తీసుకొచ్చి నాకు అర్పించు అన్నాడు దేవుడు. 4వ వచనం మనం చూడగలిగితే, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి 3 దినాలు ప్రయాణం చేశారు. దేవుని మాట విన్న మరుక్షణం, మరుసటి దినాన్ని ఉదయాన్నే పరివారం తీసుకొని గడ్డలు గంత కట్టి కట్టెలు జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని ఆయన మోరియా దేశానికి వచ్చారు. ఆ ప్లేస్ దేవుడు చూపించిన తర్వాత 4వ వచనంలో ఆయన ఆ ప్రదేశాన్ని చూచి 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరణ మీ యొద్దకు వచ్చదమని చెప్పి ప్రయాణం ప్రారంభించారు. ఆయన మళ్ళీ వచ్చేస్తాంలే, మేము వెళ్తున్నాం, కానీ దహన బలి ఇచ్చిన తర్వాత దేవుని చిత్తమైతే తిరిగి మేము వచ్చేస్తాం అని వారికి చెప్తుంటున్నారు. మేము తిరిగి వస్తాం. ఇది అబ్రహాం గారి యొక్క విశ్వాసం. దేవునికి అసాధ్యమైనది ఏమైనాను కలదా? నా 100వ ఏట బిడ్డను అనుగ్రహించిన దేవుడు, నన్ను పరిశోధిస్తున్న దేవుడు, నన్ను పరీక్షిస్తున్న దేవుడు, నన్ను పరిశీలిస్తున్న దేవుడు, నన్ను విడిమని దేవుడు, నన్ను ఎడబాయని దేవుడు, నేను ప్రేమించే నా బిడ్డను కోరిన దేవుడు అన్యాయస్తుడు కాడు, న్యాయకర్త అంటా ఉన్నాడు. ఆయన స్తోత్రం చెల్లిద్దాం. గొప్పనైనటువంటి సాక్ష్యాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం. ఆయన అంటున్నటువంటి మాట, తిరిగి వస్తాము అంటా ఉన్నారు. తర్వాత వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా చిన్నవాడైనటువంటి ఇస్సాకు గారి నెత్తిన
కట్టెలు పెట్టారు. ఇది ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అంటే కనుక, కట్టెల మీద కాలవలసినటువంటి వ్యక్తి కట్టెలు పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. కట్టెల మీద కాల్చడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి నిప్పు పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. కట్టెల మీదకు వెళ్ళక ముందంటే దహనబలి చేయాలి అంటే ఆ వ్యక్తిని చంపాల్సినటువంటి వ్యక్తి చంపుటకై సిద్ధపడి చేతను కట్టె పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. ఇస్సాకు గారు అడుగుతూ ఉన్నారు, నా తండ్రి అంటూ ఉన్నాడు ఆయన. అక్కడ ఆ సన్నివేశాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పిన స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళారా, దహన బలికి దేవుడే గొర్రె పిల్లను చూచుకుంటారులే, ఆయనే సమకూరుస్తాడు సమయానికి సమస్యాన్ని ఆయనే సమకూరుస్తాడు అనేటటువంటి బోధను కుమారుణ్ణి మరణ పుట్టంచుల దగ్గరకు నడిపిస్తున్నటువంటి తండ్రి బోధిస్తున్నటువంటి బోధ ఏంటి అంటే కనుక, కళ్ళంలో దుఃఖం రావట్లేదు, హృదయం వ్యాధంతో లేదు, కళ్ళలో కన్నీరు లేదు. దేవుడే చూసుకుంటాడు నాన్న. ఎందుకంటే నిన్ను నాకు 100వ సంవత్సరంలో ఇవ్వగలిగిన దేవుడు ఇక్కడ నుంచి మనల్ని క్షేమంగా పంపించరా? ఇక్కడ నుంచి మనల్ని ఆనందంగా పంపించరా? ఇక్కడ నుంచి మనల్ని ఆశీర్వదించి పంపించరా అన్నట్లుగా ఇస్సాకు గారితో అబ్రహాం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మన బిడ్డలకు నేర్పాల్సింది. యెహోవాయే చూచుకుంటారు అని మన బిడ్డలకు నేర్పించాలి. మన బిడ్డలకి ఏమైనా కరువు వచ్చిందా, ఏదైనా రోగం వచ్చిందా, ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా నష్టం వచ్చిందా, ఏదైనా ఇబ్బంది వచ్చిందా, ఏదైనా ఇరుకు వచ్చిందా, ఏదైనా శోధన వచ్చిందా, ఏదైనా వేదన వచ్చిందా, ఏదైనా కన్నీరు వచ్చిందా, ఏదైనా దుఃఖం వచ్చిందా, ఏదైనా రోగం వచ్చిందా, యెహోవా చూచుకుంటారు అని చెప్పడం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకున్నాం, ఏమి నేర్పిస్తుంటున్నాం? మనం నేర్చుకోవడానికి సిద్ధపడితే దేవుడు మనతో మాట్లాడతారు. మనం నేర్చుకున్నది మన బిడ్డలకు నేర్పించడానికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు, సమయాన్ని అనుగ్రహిస్తారు, సందర్భాన్ని అనుగ్రహిస్తారు, సరి చేయడానికి ఇష్టపడతాడు దేవుడు. ఇస్సాకును ఎలాంటి వ్యక్తులు పెంచారో చూస్తున్నాం కదా. ఇస్సాకును ఎలాంటి స్థితిలో పెంచారో చూస్తున్నాం కదా. లోతు ప్రయాణం చేసొచ్చారు అబ్రహాం గారితో. లోతు లోకములో ఉన్నాడు. ఇస్సాకు తండ్రికి కూడా నడుస్తూ ఉన్నాడు, భక్తి జీవితంలో నడుస్తూ ఉన్నాడు. కష్టపడ్డ ఏంటో ఎదుర్కొంటా ఉన్నాడు. ఈ ముసలోడు నన్ను చెప్పేస్తుంటున్నాడు, ఈ ముసలోడు నన్ను ఎత్తి కట్టెలెట్టి కొండకి వెళ్తున్నాడు, ఈ ముసలోడితో ఇదే కర్మ, ఇదే బాధ. బిడ్డలు తల్లిదండ్రులకు సహాయం చేయడానికి బదులు వాళ్ళు చాలా చిన్న చూపు చూసి మాట్లాడుతూ ఉంటారు. నా యవ్వన పిల్లలారా, ఈ ఉదయకాల మీ అందరికీ చేతులు జోడించటా ఉన్నాను, తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతకడం నేర్చుకోనండి. అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులవుతారు. ఇస్సాకు ఇంతకాలం వరకు కూడా ఆయన పేరు మనం స్మరించుకోవడానికి ఒక కారకం తండ్రికి పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగినటువంటి బిడ్డలుగా కనబడతా ఉంటారు. అదే పరిస్థితి లోతు కూడా ఉంటే చరిత్ర గట్టి మరో రీతిగా ఉండేది. నేనంటున్నాను కదా, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ముగించుటకు ముందుగా రేపు దినం తిరిగి ఇదే భాగాన్ని తిరిగి మనం కంటిన్యూ చేస్తాం. వాక్యాన్ని ముగించేట ముందటగా అబ్రహాం గారికి 8 బిడ్డలు, ఒక్క ఇస్సాకు మాత్రమే తండ్రి మెచ్చిన బిడ్డగా, తండ్రికి తగ్గ తనులుగా, తండ్రిచే ప్రేమింపబడిన బిడ్డగా, పరమ తండ్రికి ఇష్టడైన బిడ్డగా జీవించాడు. మరి నీవు ఎట్టున్నది నీ భక్తి జీవితం? ఎట్టుంది నీ బ్రతుకు? ఎట్టుంది నీ కుటుంబం? చాలా కుటుంబాల్లో నేను ఈ మాట చెప్పడానికి చింతిస్తూ ఉన్నాను. తండ్రి ఏమైనా బిడ్డల మీద కోప్పడుతూ ఉంటే తల్లి వాళ్ళని సపోర్ట్ వేసుకొస్తూ ఉంటారు. తల్లి ఏమైనా బిడ్డల మీద కోప్పడుతూ ఉంటే తండ్రి వారిని సపోర్ట్ వేసుకొస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా, మన బిడ్డలను
క్రమశిక్షణలో పెట్టాలి. మన బిడ్డలకు క్రమము నేర్పించాలి. ఒకవేళ ఆ ఉదయకాల సభలో అబ్రహాం గారు శారా దగ్గర నుంచి బిడ్డను తీసుకొచ్చేటప్పుడు ఆమెకు చెప్పకుండా తీసుకొచ్చేస్తుంటారు అంటారు చాలా మంది అభిషక్తులు. నేనంటాను, వారిరువురు అబ్రహాము శారా హృదయం ఒకటే, ప్రేమ కలిగిన కుటుంబం. నేనంటాను, ఆ వయసులో కూడా వాళ్ళను లవర్స్ అంటారు. తన భార్యను తెలవకుండా ఏది చేసేది అలవాటు అబ్రహాం గారికి లేదు. తన భర్తకు తెలవకుండా ఏమి చేసే అలవాటు లేదు. శారా చెబితే ఏమి చేయడానికైనా అబ్రహాం గారు సిద్ధం. అంతగా ప్రేమిస్తాడు ఆమెను, అంతగా ప్రేమిస్తాడు. నాకు పిల్లలు కలగట్లేదు, ఈ ఐగుప్తి దాసు వల్ల నాకు బిడ్డను తీసుకురా అని చెప్తే ఆమె మాటను కాదనకుండా ఆమె మాటకు విధేయత చూపించాడు అబ్రహాం గారు. శారాకు చెప్పకుండా తీసుకొచ్చాడా? శారా కూడా ఆల్రైట్, ఆయన ఇచ్చాడు, ఆయన అడిగాడు, ఆయనకే స్తోత్రం. ఇంకా ఏమో గొప్ప అద్భుతం చేయబోతుంటున్నాడేమో, తీసుకెళ్ళు అని ఉండాలి. కన్నీరు పెట్టకుండా పంపించుండాలి. అబ్రహాం గారు కూడా 100 సంవత్సరాల్లో నాకు బిడ్డనిచ్చిన దేవుడు ఆకాశంలో నక్షత్రాలాగా సముద్రపు ఇసుక రేణువులాగా నా సంతానాన్ని మారుస్తానన్న దేవుడు ఒకవేళ వీడు ఒక్కడే తీసుకుంటే కనుక ఒకవేళ ఏమో 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 విస్తారమైనటువంటి జనాన్ని నాలో నుంచి రప్పిస్తాడేమో అన్నట్లుగా ఆయన ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణి, ఆయన అమితముగా ప్రేమించేటటువంటి కుమారుని తీసుకొచ్చి ఇవ్వడానికి ఏమాత్రము వెనకాడలేదు. ఆ కుమారుని నెత్తిన కట్టెలు పెట్టాడు. నా యేసు స్వామి కూడా తన్ను తాను సమర్పించుకునే సమయానికి తండ్రి చిత్తాన్ని ఎరిగిన వాడై నీ కొరకు నా కొరకు భారమైనటువంటి కట్టెలు ఇస్సాకు మోస్తున్న రీతిగా, యవ్వన ప్రాయంలో భారమైనటువంటి కట్టెలు ఇస్సాకు దహనబలి కొరకు మోస్తున్న రీతిగా నీ కొరకు నా కొరకు కలువరి గిరి వరకు సిలువను మోస్తారు. ఎందుకో తెలిసిన నా మాట వింటే నిన్ను కూడా అబ్రహాములాగా ఇస్సాకులాగా చేయబోతున్నాను. నీ కుటుంబమును కూడా అబ్రహాం గారి కుటుంబంలాగా ఇస్సాకు గారి కుటుంబంలాగా చేయబోతున్నాను. నా మాట వింటావా, లేక లోకములో లోతు వలె జీవిస్తావని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లవారా, ఆయన మాట విందాం, ఆయన మాటను అంగీకరిద్దాం, ఆయన చిత్తాన్ని ఎరుగుదాం, ఆయన చిత్తాన్ని ప్రకారంగా మనం జీవిద్దాం. ఆయన చిత్తముకే మనం బ్రతుకుదాం, ఆయనకు ఇష్టలైన వారముగా బ్రతుకుదాం, ఆయనకు మహిమ తెద్దాం, మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదం తెచ్చుకుందాం. ఇస్సాకు గారిని బలి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి అబ్రహాం గారు నీకు నాకు నేర్పించే బోధ ఏంటి అంటే కనుక, నీవు నీ బిడ్డలు మళ్ళీ వినవసరం లేదు, కానీ నీ సమయాన్ని వెచ్చించి అవసరంలో, అక్కర్లో, కష్టాల్లో, కన్నీటిలో, COVID-19 వల్ల ఇబ్బంది పడుతుంటున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా సమయాన్ని వెచ్చించి ప్రార్థించమని బోధిస్తున్నారు. 3 దినాలు ప్రయాణం చేశారు మోరియా దేశానికి. హృదయంలో ఒక విజన్, ఆ పర్వతం మీదకి వెళ్తాను, నా కుమారుని ఇలా బంధిస్తాను, ఇలా నరుకుతాను, ఇలా దహిస్తాను, ఇదే కనబడతా ఉంది అబ్రహాం గారి కొరకు. ఆ వయసులో 110, 115, 120 సంవత్సరాల వయసులోనూ, 110 సంవత్సరాల వయసులోనూ ఆ ముదుసలి 3 దినాలు ప్రయాణం చేస్తున్నాడు తన కుమారుని బలి అర్పించటకై. ఈ రోజు నీవు కనీసం 3 నిమిషాలైనా నీకు ఎరుకైన వారి కొరకు ప్రార్థిస్తావా? కుటుంబాలకు దూరంగా కన్నీటితో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తావా? కుటుంబాలు గడవక కన్నీటితో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తావా? కుటుంబాల కొరకై ఆక్రోషిస్తూ ఆవేదన చెందుతూ కడుపు కాలుతున్న వారి కొరకు ప్రార్థిస్తావా? ప్రార్థిస్తే ధన్యురాలివి. దేవుడి వాక్యం వినడం కాదు, వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో కూడిన మనకు మన కుటుంబాల కొరకు గురించి రీతిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క దయకు పాత్రులంగా అగుటకై
ప్రార్థన చేసుకుందాం, ప్రభు సమర్పించుకుందాం. నానా, నీ మాట వింటా, పాటలు పాడడం కాదు, మాట వింటా అని చెప్పి వాక్యానుసారంగా జీవిద్దాం. కృప కనికరం కలిగిన దేవుడు మన కుటుంబాలకు కృప చూపు రీతిలో ప్రార్థన చేసుకొని ప్రభువుకు మనలను మనం సమర్పించుకొని ప్రభు యొక్క కృపను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవా, మాకు ఇచ్చిన సజీవితం బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభ. ఈ వర్తమానంలో తండ్రి ప్రభ మీరు నేర్పిన పాఠాలను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. కుటుంబం ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలో నేర్పించినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ సాకులాగా తండ్రి మా బిడ్డలు ఉండటకు సహాయం చేయండి తండ్రి. మేము తండ్రి లోకం వేరుగా మేము వేరుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి ప్రభ. మరి ముఖ్యంగా తండ్రి లైవ్లోకి వస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ, ప్రపంచమంతా భయంకరమైన స్థితిలో ఉంది నాయన. తల్లి వేరుగా, బిడ్డ వేరుగా, భర్త వేరుగా, తండ్రి భార్య వేరుగా ఉంటున్నారు తండ్రి. వాళ్ళందరినీ కలపండి నాయన, సంతోషము సమాధానం ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. ఈ వైరస్ నిర్మూలన చేయండి తండ్రి. సాతాను తండ్రి తలను అనగదొక్కారో తండ్రి ప్రభ, ఈ వైరస్ను కూడా అనగదొక్కమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన కొద్ది మనవుడు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ మనకు మన కుటుంబాలకు సదా సంశయాల్లో తోడండి. అనేకులకు ఆశ్రయము, ఆదరణ, ఆరోగ్యము కొరకు ఆలోచించువారుగా మనలను స్థిరపరిచి ఆయన మహిమ కొరకు వినియోగించుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను సర్వ సమృద్ధితో దీవించును గాక. ఆమేన్.